నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీల మీద ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే కాకతీయ యూనివర్సిటీ, ఇలా చాలా వరకు ఒక పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి యూనివర్సిటీలు తెలంగాణలో చాలా ఉన్నాయి. అయితే ఈ యూనివర్సిటీల్లో చాలా రకాల సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి దీర్ఘకాలికంగా. ఎవరొచ్చినా సరే వాటిని పరిష్కరిస్తామంటున్నారు, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఓ విద్యార్థి ఒక ట్వీట్ చేశారు. అది సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ, ముఖ్యంగా ఏమనంటే, అన్నంలో పురుగులు వస్తున్నాయి, పురుగులన్నం మీరు తింటారా సార్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. దానికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. అదే ఆయన నోటీస్కి వెళ్ళగానే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం, అలాగే దాని అభివృద్ధికి కూడా ఎక్కడా కూడా అంతంత మాత్రంగానే ఉంది, అసలు ఏం జరుగుతుంది యూనివర్సిటీల్లో అనేది ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేయగానే ముఖ్యంగా హాస్టల్స్లో ఏం జరుగుతుంది, ఇటీవల కాలంలో చూసాం మనం. ఉస్మానియా యూనివర్సిటీలో వారానికి ఒక రోజు హాస్టల్ విద్యార్థులు, మహిళలు, అంటే యువకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆహారం విషయంలో, అలాగే సౌకర్యాల విషయంలో. మొన్నైతే ఉస్మానియా లేడీస్ హాస్టల్లోకి ఒక అగంతకుడు ప్రవేశం అనేది చాలా కలకలాన్ని రేపింది. ఇలాంటి సందర్భంలో అసలు ఏం జరుగుతుంది, నిఘా వైఫల్యం, అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వెంటనే 3 days టైం ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని సిద్ధం చేయండి. ఎందుకనంటే ఇప్పటికే తెలంగాణలో ఒక మార్క్ అనేది కనిపిస్తుంది అభివృద్ధి పరంగా. ఇట్లాంటి సందర్భంలో యూనివర్సిటీల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి చిన్నవి ఏంటి, పెద్దవి ఏంటి, అన్ని యూనివర్సిటీల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నందుకు అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, అవన్నీ స్టడీ చేసి ఒక నివేదికను 3 daysలో ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో తనిఖీలు చేసినటువంటి అధికారులు ఒక నివేదికను తయారు చేశారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ, ఇంకా చాలా ఉన్నాయి. ఆ యూనివర్సిటీల్లో అసలు ఏంటి సమస్యలు, ఏంటి అభివృద్ధికి కేటాయిస్తున్నటువంటి నిధులు ఏమైపోతున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నారు, ఇలాంటి అంశాలన్నీ చాలా సీరియస్గా తీసుకుని నివేదిక ఇవ్వండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే హాస్టల్స్లో కానీ, అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కారం కాబోతున్నాయి అనే ఆనందంలో ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.